ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు లేమిలో ఉన్నారేమో బహుశా, కానీ దేవుడు చెప్తున్న మాట, లేమిలో ఉన్న మీరు ప్రార్థనతో పాటు, ప్రార్థన అనుభవంతో పాటు ఇంకేం కలిగి ఉండాలండి? మీరు ఖచ్చితంగా ఇచ్చే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇచ్చే అనుభవం మనం కలిగి ఉంటే దేవుడు ఆటోమేటిక్గా 10 మందికి ఇచ్చే చేతి వలె దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా ఒకరికి ఇచ్చే చేతిని ఎప్పుడు కూడా దేవుడు కింద ఉంచే స్థితిలో ఉంచాడు, కానీ ఇచ్చే చేతిని ఎప్పుడు కూడా ఇంకా పైకి ఉంచుతామని చూస్తాడు. ఒకవేళ ఇచ్చే అనుభవం మీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తాడు. గివింగ్ హ్యాండ్ విల్ నాట్ బికమ్ పొవర్టీ. దేవుడు ఏం చేయడు? ఇచ్చే చేతిని ఎప్పుడూ లేమిలోనికి తీసుకురాడు. వాళ్ళని అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా మీరు లేమిలో ఉన్నారేమో, ఈ క్షణము కరువులో ఉన్నారేమో, కానీ ఈ మాటలు వింటున్న మీతో దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ మీరు ప్రార్థనతో పాటు ఇచ్చే అనుభవం మీరు కలిగి ఉంటే దేవుడు మీకు సమృద్ధిని, ఆశీర్వాదమును ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన ఇస్తానని చెప్పాడు అంటే, ఆయన మాట ఇచ్చాడంటే భూమి ఆకాశము గతించిపోయినా ఆయన మాట గతించిపోదు. మరి ఈరోజు లేమిలో ఉన్న మీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, కరువులో ఉన్న మీకు చేయవలసిన మొదటి పని ప్రార్థన చేసి ఇచ్చే అనుభవంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా సమృద్ధిని మనకు కలగ చేస్తాడు. హల్లెలూయా. కనుక మొదటిగా మనం చూసుకున్నాము, లేమి అనగా, లేమిలో అంటే పొవర్టీ నుండి మనం బయటికి ఎలా రావాలి అంటే ప్రార్థనతో పాటు ఇచ్చే అనుభవం కలిగి ఉంటే సమృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మరి మనం చూస్తే అప్పులు. ఇది ఖచ్చితంగా మనందరికి ఉండే బాధ. బహుశా లేమి అనేది కొద్దిమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ డెప్ట్స్ అనేది, అప్పులు అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉండేది. కాబట్టి మరి ఇది మన జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అంటే, ఈ యొక్క బాధ నుండి మనము విడుదల పొందాలి అంటే మనము చేయవలసింది ఏంటి అంటే ప్రార్థనతో పాటు డిపెండెన్స్, దేవుని మీద ఆధారపడితే మన అప్పులన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమైపోతాయి? తీరిపోతాయి. అంటే దీని ఫార్ములా ఏంటంటే, అప్పులు debts is equals to prayer plus dependence is equals to debts will be paid off. అంటే అప్పులతో బాధపడుతున్న మనము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థనతో పాటు దేవుని మీద ఆధారపడితే ఆటోమేటిక్గా మన అప్పులన్నీ తీరిపోతాయి. చాలామంది అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోవడం ఏంటి, లేదంటే దేవుని మీద ఆధారపడితే అప్పులు తీరిపోవడం ఏంటి, డబ్బులు ఉండాలి కదా అని. దైవజనుడైన దేవదాసయ్య గారు చెప్పిన చక్కని మాట, స్తుతి మీ స్థితిని మారుస్తుంది. ఏం మారుస్తుందంట? మనం ఒకవేళ స్తుతించడం మొదలు పెడితే, మనం దేవుని ప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? మన స్థితిని ఆటోమేటిక్గా చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కనుక స్తుతించడం మన వంతు, స్థితిని మార్చడం ఆయన వంతు. మనం ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా మనం స్తుతిస్తే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మన స్థితిగతుల్ని దేవుడు మార్చగలిగిన సామర్థ్యుడు. హల్లెలూయా. ఈ కాలంలో ఒక ఉద్యోగం రావాలి అంటే బోల్డ్ అంత కట్టాల్సి వస్తుంది, లేదంటే ఒక మంచి ట్రీట్మెంట్ అందాలి అన్నా కూడా లక్షల్లో కట్టాల్సి వస్తుంది. ఏదైనా సరే లోకంలో ప్రతిదీ, ఏదైనా చదువుకోవాలన్నా, ఆడుకోవాలి, ప్రతి విషయంలో కూడా ఎన్నో వేలు లక్షలు కట్టించుకుంటూ ఉన్నారు. కానీ దావీదు గారు
ఒక గొర్రెల కాపరిగా తన తల్లి విడిచిపెట్టి, తండ్రి విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, బంధువులందరూ విడిచిపెట్టి వెలివేసిన దావీదు గారిని దేవుడు మహారాజుగా చేశాడంటే ఏమైనా ఒక్క రూపాయైనా కట్టారండి? ఒక్క రూపాయి కూడా కట్టలేదు. కానీ ఏం చేశారు? దావీదు గారు స్తుతి అర్పించారు. ఆ స్తుతికి ప్రతిఫలమే ఆయన్ని మహారాజుగా కూర్చుండబెట్టింది. హల్లెలూయా. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు రాకుండా డౌట్ ఏంటంటే, దేవుడు తీర్చేస్తాడా, దేవుడి వల్ల అయిపోతుందా అనే డౌట్ మనకు రాకూడదు. కానీ దేవుడికి స్తుతి మనం అర్పిస్తే ఆ స్తుతికి ప్రతిఫలము మనకి ఎటువంటి రీతిగానైనా రావచ్చు, మనల్ని ఎటువంటి రీతిగానైనా దేవుడు ఆశీర్వదించవచ్చు. హల్లెలూయా. మరి మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మరియు ఇబ్బంది గలవారును, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. హల్లెలూయా. ఎవరెవరు వచ్చారు? ఇబ్బంది గల వారు వచ్చారు, అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చారు, అసమాధానముగా ఉన్న వాళ్ళు వచ్చారు, కష్టాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. వీరందరూ కూడా ఈ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? రాజైన దావీదు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే దావీదు గారు రాజు కనుక మనకున్న అప్పులు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తీర్చగలిగిన సామర్థ్యం రాజుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఏం చేశారంట? రాజుగారి దగ్గరకు వచ్చి కూడుకున్నారు. ఆయనకు వారికి బాధలన్నీ రాజుకు చెప్తూ ఉన్నారు. కానీ ఈ కాలంలో, ఆ కాలంలోనే అంటే దావీదు గారికి చెప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ మనం ఈ లోకంలో మనుషులకు చెప్పుకోవద్దు. అందుకే దేవుడు చెప్తాడు, మీకు ఏదైనా కావాలితే నన్ను అడగండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనకున్న ప్రతిదీ కూడా ఆనాడు దావీదు గారి దగ్గర ఎలా అయితే కూర్చున్నారో, ఈనాడు మనము కూడా దేవుని చెంత కూర్చుని మనము కూడా చెప్పే అనుభవంలో ఉండాలి. మనము కూడా ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగే అనుభవంలో మనము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ప్రజలు దావీదు మీద ఆధారపడ్డారు. కానీ ఈరోజు మనము దేవుని బిడలమైన మనము మన తండ్రి మీదే మనం ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకున్న ప్రతి ఒక్క అప్పులు, ప్రతి కష్టాల నుంచి కూడా మనకి విడుదల కలగ చేస్తాడు. హల్లెలూయా. మరి మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎవరు అంటే దైవజనుని భార్య. అయితే ఈ దైవజనుడి భార్య గురించి చెప్పాలి అంటే, ఈ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడే. కానీ ఒకానొక సమయాన దైవజనుడు చనిపోవడంతో ఈ దైవజనుడి భార్య అయిన అనగా విధవరాలు ఈ దైవజనుడు చేసిన అప్పును బట్టి ఎవరి దగ్గర అయితే చేశాడో ఆ వ్యక్తి వచ్చి ఈ యొక్క విధవరాలి యొక్క కుమారులు ఇద్దరిని కూడా, అంటే దైవజనుడి యొక్క కుమారులు ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పు అంతా కూడా వీళ్ళ చేత నేను కట్టించుకుంటాను అని చెప్పేసి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ యొక్క విధవరాలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి అసలు? నా కొడుకుల్ని ఎలా విడిపించుకోవాలి, ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి అని చెప్పి ఒక ప్రశ్న, ఒక జీవితం అంతా ఒక ప్రశ్న అయిపోయి 4 దిక్కులు మూసుకుపోయిన పరిస్థితిలో ఈ విధవరాలు చేసిన ఒక చక్కని పని ఏంటంటే దేవుని మీద ఆధారపడింది. హల్లెలూయా. మనమే ఆ పరిస్థితిలో ఉంటే ఎవరు అప్పిస్తారా అని ఇంటింటికి తిరుగుతాం అవసరమైతే, కానీ దేవుని దగ్గరికి రాం. ఈ విధవరాలు వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నా భర్త ఏమి తప్పు చేసి ఏమీ అప్పులు చేయలేదు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని ఆమె భార్య సాక్ష్యమిస్తూ, ఆయన చనిపోయారు ఇలాగ అప్పులు చేసి. కానీ ఇప్పుడు అతను చేసిన అప్పుల నిమిత్తము నా కొడుకుల్ని ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నా కుటుంబము ఎటు కాని పరిస్థితిలో ఉంది, నేను విడిపించుకోవాలి. నా భర్త దేవుడు పని చేశాడు కనుక దేవుడే నన్ను విడిపించాలి, దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడే నాకు దిక్కు అని దేవుని మీద ఆమె ఆధారపడింది. కనుక ఆ ప్రార్థన, ఆ యొక్క బాధ అంతా చూసిన దైవజనుల నుండి దేవుడు చెప్తున్నమాట, ఆమె ఇంట్లో ఏది ఉంటే తీసుకురమ్మంటే ఆమె ఏం తీసుకొచ్చింది? కొద్దిగా నూనె ఉంటే అది తీసుకొస్తే ఆ నూనెను ఆశీర్వదించారు. అది ఏమవుతుంది? అది ఊరుతూనే ఉంటుంది. అంటే అక్కడికి దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి మనం చదివినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఆఖరిగా మనం చూస్తే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వాటితో నీవు
నీ కొడుకులు సంతోషంగా ఉండండి అని చెప్తారు అక్కడ. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దైవజనుడికి తన కష్టం ఎప్పుడైతే దేవునికి చెప్పుకుంటుందో, వెంటనే దైవజనుల నుండి దేవుడు చెప్తున్న మాట, నూనెను అమ్ముకుని, ఆ నూనెను ఆల్రెడీ ఆశీర్వదించేసి ఆ నూనెను అమ్ముకోండి, అమ్ముకున్న తర్వాత ఇంకా మీ అమ్ముకున్న వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేసుకుని ఇంకా మిగిలిన దానితో మీరు, నీ కుటుంబము, నీ కొడుకులు అందరూ కూడా ఎలా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు అప్పు తీర్చేశాడంటే, ఈరోజు కొద్దిమంది అప్పు తీర్చుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. బ్యాంక్ లోన్స్ అని బోల్డ్ అని కడుతూ ఉంటారు. అప్పులు తీర్చుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క విధవరాలు ఏం చేసింది, దేవుని మీద ఆధారపడింది కనుక ఆమె ఇంట్లో ఇంతేను ఉన్నది, కానీ దాన్నే ఆశీర్వదించి అది అమ్ముకోగా దాంతో మళ్ళీ అప్పు తీర్చేగా మిగిలిన దాంతో ఏం చేయమన్నాడు, సంతోషంగా ఉండమన్నారు. ఎంత చక్కని మాట. అంటే ఒక నూనె అమ్ముకోగా డబ్బులు మిగిలిపోతాయి అంటే అప్పు తీరిపోతుందంటే తీరదు. అంటే ఒక్క రోజులో పోని తీరిపోతుందంటే తీరిపోదు. కానీ నూనె అమ్మగా మళ్ళీ అప్పు తీర్చేసుకోగా ఇంకా ధనము మిగిలేంతగా దేవుడు వారిని ఏం చేశాడు, ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. దేవుడు చెప్తున్నమాట యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, జాన్ చాప్టర్ 15:7, నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ప్రతి తండ్రి కూడా వారి పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళకి తెలుసు, కానీ జస్ట్ చిన్నగా వెయిట్ చేస్తారు. పిల్లలు అడుగుతారు కదా, ఆ చాక్లెట్ కావాలి, ఈ బొమ్మ కావాలని అడుగుతారు కదా అని వాళ్ళు చిన్న చిన్న మాటలతో చెప్తారు కదా అని వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆ మాటలు విని వాళ్ళు అడిగిన వెంటనే తెచ్చిచ్చేద్దామని. మరి దేవుడు కూడా అదే రీతిగా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకి ఏం కావాలో అది తెలుసు, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. బహుశా తల్లిదండ్రులు కూడా ఈ మాట చెప్పలేరేమో, అడగండి నేను మీకు ఇచ్చేస్తాను అని ఎవరూ చెప్పలేరు. ఏది కలుతుంది అడగండి అది ఇచ్చేస్తానని చెప్పలేరు. ఒకవేళ అడిగినా ఇచ్చే సామర్థ్యం ఈ లోకంలో ఎవరికి ఉండకపోవచ్చు, కానీ మన దేవుడికి నీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. ఎంతగా అనుగ్రహిస్తాడంటే ఆఖరికి ఆయన ప్రాణమును కూడా మన కోసం ఇచ్చేంతగా ఆయన మనకి ఏదైనా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదాసయ్య గారి పాటలో ఉంటుంది, మనోవిచారము కూడదనే పాటలో, నీకు కావాల్సినవి నన్ను అడగండి నేను మీకు ఊరకనే ఇస్తానని చెప్పే పాట ఉంటుంది. అంతేకాదు, కోరవు నీకు కావాల్సినవి ధారాళంగా నా యొద్దనున్నవి, అంటే ధారాళంగా నా యొద్ద ఉంది, ధననిధి నా దగ్గర ఉంది అని చక్కని మాటలు ఉంటాయి అక్కడ. అద్భుతమైన మాటలు. అంటే దేవుడు చెప్తూ ఉంటాడు, మీకు ఏది కావాలో అది నన్ను అడగండి, నేను మీకు ఏం చేస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అప్పుల నుండి విడుదల పొందాలి అంటే ఈ విధవరాలు ఏం చేసింది, దేవుని మీద ప్రార్థనతో పాటు దేవుని మీద ఆధారపడింది కనుకనే ఏమైపోయింది, డెబ్ట్స్ విల్ బి పేడ్ ఆఫ్. దేవుడు అప్పులన్నిటి నుంచి కూడా ఈ విధవరాల్ని విడిపించాడు. ఈరోజు మీ టర్మ్ కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా మీకున్న ప్రతి అప్పుల నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు డెలివర్ చేసే దేవుడు. హల్లెలూయా. మరి మూడవదిగా మనం చూస్తే భద్రత. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది భద్రత. అది స్త్రీలైనా పురుషులైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే కావాల్సింది ఏంటి అంటే భద్రత. దేని నుంచి భద్రత కావాలి, ప్రతి విషయంలోని భద్రత కావాలి. ప్రయాణం చేస్తున్నారంటే భద్రత కావాలి, పిల్లలు ఆడుకుంటున్నారంటే భద్రత కావాలి, పిల్లలు కాలేజీలకి స్కూల్కి వెళ్తున్నారంటే భద్రత కావాలి, ఆడవాళ్ళ ఇంట్లో వంటలు చేస్తున్నారంటే పనులు చేస్తున్నారంటే భద్రత కావాలి, కూలి పనులకు వెళ్తున్న వాళ్ళకి భద్రత కావాలి, ఉద్యోగాలు చేస్తున్న వారికి భద్రత, వ్యాపారాలు చేస్తున్న వారికి భద్రత, ఎండల్లో పనులు చేస్తున్న వారికి భద్రత. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే భద్రత. హల్లెలూయా. మరి భద్రత ఎవరిస్తారు మనకి? మీ తల్లిదండ్రులు మీకు భద్రత కల్పించగలరా? లేదంటే మీ పిల్లలు మీకు భద్రత కల్పించగలరా? లేదంటే మీ కుటుంబస్తులు మీకు భద్రత కల్పించరా? ఎవరు కల్పిస్తారు మీకు భద్రత అంటే? ఈ లోకంలో ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా మీకు భద్రత అనేది రాదు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీకు ష్యూర్గా నేను భద్రత కల్పిస్తాను, నేను మీకు వీటన్నిటి నుంచి కూడా విడిపిస్తాను అని చెప్పగలిగిన సామర్థ్యము ఏ ఒక్కరికి కూడా లేదు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు భద్రత
భద్రత కల్పిస్తాను. హల్లెలూయా. ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ఈ మాట ఇంతకంటే స్పష్టంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని భద్రపరుస్తాను, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను, నా వల్ల మీకు ఎటువంటి అపాయము లేకుండా ప్రతి దాని నుంచి కూడా మిమ్మల్ని ఏం చేస్తాను, భద్రపరుస్తాను అని ఒక చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తే దేవుడు అసలు ఎక్కడెక్కడి నుంచి భద్రపరుస్తారు అనేది మనం చూస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఎక్కడి నుంచి కాపాడుతారు? నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా ఎన్నటి నుంచి దేవుడు కాపాడుతానంటున్నారో, నదులేంటి, వాటర్ ఏంటి, ఏది కూడా నిన్ను హాని చేయకుండా నిన్ను ప్రతి వాటి నుండి కూడా భద్రపరచగలిగిన శక్తి సామర్థ్యము క్రీస్తు యేసుకు మాత్రమే కలిగి ఉన్నారు. హల్లెలూయా. మరి మనం చూస్తే ఈ యొక్క ఫార్ములా ఏంటి, భద్రతకి ఫార్ములా ఏంటి? భద్రత కావాలి కదా, మనందరికీ భద్రత కావాలి. ఈ వాక్యం వింటున్న మీకు కావాలి, చెప్తున్న నాకు కావాలి, ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి కూడా భద్రత కావాలి ఖచ్చితంగా. క్రైస్తవులకైనా అన్యులకైనా ఏ ఒక్కరికైనా కావాల్సింది భద్రత. దేవుడు భద్రపరచాలి. ఎండలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి, ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉన్నారు. అయితే మరి ఎండల నుంచి భద్రపరిచేది గొడుగు భద్రపరిచేస్తుందా? లేదంటే మీరు 2 బాటిల్ మధ్య కలుపుకునో, లేదంటే మంచిగా బార్లీ కలుపుకునో ఏయో కలిపేసుకుంటే అవి భద్రపరిచేస్తాయా? కాదు. కానీ ప్రతి దాని నుంచి, ఒక అట్మాస్ఫియర్ నుంచి అయినా, లేదంటే మీ చుట్టుప్రక్కల ఉన్న మనుషుల నుంచి అయినా, వాతావరణం నుంచి, లేదంటే మీ చుట్టూ ఉన్న సమస్యల నుండి, మీ బాడీ పార్ట్స్ దగ్గర నుంచి, ప్రతి వాటి నుండి కూడా మిమ్మల్ని భద్రపరిచేది దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఫార్ములా ఏంటి అనేది మనం చూస్తే, ప్రేయర్ ప్లస్ హోలీ ప్లస్ ఫియర్ ఆన్ గాడ్, ఈ 3 ఉంటే దేవుడు ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ కలిగిస్తాడు మనకి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి? ప్రార్థనతో పాటు, పరిశుద్ధతతో పాటు ఇంకేం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అనుభవం, ప్రతి విషయంలో ప్రార్థన కలిగి ఉండాలి. అంతేకాకుండా మనము పరిశుద్ధంగా ఉంటేనే కదా మనల్ని దేవుడు భద్రపరుస్తాడు. అంతేకాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు తన తల్లి మాట వినట్లేదు అనుకోండి, వాళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో దానికి మొత్తం వ్యతిరేకంగా ఉంటున్నాడు, అస్సలు వినట్లేదు, మంచి నడవడిక నడవట్లేదు, చెడులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఏదైతే చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే తల్లిదండ్రులకి ఇష్టం లేని ప్రవర్తన. ఎందుకురా బాబు ఇన్నికి అన్నామనే బాధ. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఇంకా చిరాకు వచ్చేసి, విరక్తి వచ్చేసి, ఇంక వీడు మా వల్ల కాదు, వీడిని మార్చే సామర్థ్యత మాకు లేదు అనిపించుకుని వెంటనే ఏం చేస్తారు, ఇంకా తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వడం ఆపేస్తారు. ఇంకప్పటిదాకా ఒక ప్రొటెక్ట్ చేసి కాపాడాలి అనుకున్న ఆ భద్రత ఏమైపోతుంది, ఆగిపోతుంది. ఎందుకంటే పిల్లవాడు ఎలా ఉండట్లేదు, తల్లిదండ్రుల మీద భయభక్తులు కలిగి లేడు. అంతేకాదు, తల్లిదండ్రులు చెప్పిన రీతిగా తన నడవడిక మంచిగా లేదు, పరిశుద్ధంగా లేదు కనుక ఆటోమేటిక్గా తల్లిదండ్రులు విడిచిపెట్టడం స్టార్ట్ చేస్తారు. అదే రీతిగా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం మనము, మనకి ఆయన భద్రత కల్పించాలి అంటే నాట్ ఓన్లీ అవుట్ సైడ్, దేవుడు ఒక వ్యక్తిగతంగా బయటగానే కాదు, కానీ ఆత్మానుసారంగా స్పిరిచువల్ లైఫ్కి కూడా ఆయన భద్రత కల్పిస్తాడు. అంటే మన ఎంటైర్ అందరికీ కూడా భద్రత ఆయన కల్పించాలి అంటే మనం ఎలా ఉండాలి? ప్రార్థనతో పాటు పరిశుద్ధతం కలిగి, అంతేకాదు ఇంకేం చేయాలి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఏం కలిగిస్తాడు? ప్రొటెక్షన్, భద్రత దేవుడు కల్పిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన చక్కని మాట 121వ కీర్తన 3వ చరణంలో, స్లామ్స్ చాప్టర్ 121 వర్స్ 3, దేవుడు చెప్పిన అద్భుతమైన మాట, నిన్ను కాపాడువాడు కునకడు. ఎప్పుడు కూడా ఆయన ఎవరైతే మనల్ని కాపాడుతూ ఉన్నారో ఆయన ఏం చేయట్లేదు, ఎప్పుడు కూడా
కునకట్లేదు. ఇజ్రాయేలీల దేవుడు కునుకడు, నిద్రపోడు. మన తల్లిదండ్రులైనా కొద్దిసేపు పడుకుంటారు, కానీ యేసు ప్రభువారు మనల్ని ఏం చేయరంట. ఎప్పుడు కూడా మనమున్న పరిస్థితిలో మనల్ని విడవని దేవుడు ఆయన. ప్రతి క్షణంలో కూడా నేనున్నాను అని ధైర్యపరిచి, నేనున్నాను అని బలపరిచే దేవుడు మన యేసయ్య. కనుక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, భద్రపరుస్తాను. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అంటే ఈ మాటను బట్టి ఒక ష్యూర్ తెచ్చేసుకోవచ్చు. మీరు ఏమని గ్యారంటీ తెచ్చేసుకోవచ్చు. ఉదయాన్నే కాదు, రాత్రే కాదు, మిట్ట మధ్యాహ్నమే కాదు, లేదంటే తెల్లవారుజామున కాదు, ఈ క్షణం ఆ క్షణం కాదు, ఈ టైం ఆ టైం కాదు, ప్రతి సమయమునందు కూడా ఆయన నన్ను చూచుచున్నాడు. నెవర్ హీ స్లీప్. ఆయన ఎప్పుడు కూడా నిద్రపోడు. ప్రతి క్షణమునందు కూడా ఆయన పిల్లలమైన మనము ఎలా ఉన్నామని మన మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ప్రొటెక్షన్ చేసే దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా భద్రపరిచే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం చూస్తే 91వ కీర్తన 4వ చరణంలో, Psalms chapter 91 verse 4, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అద్భుతమైన మాట. ఎలా భద్రపరుస్తాడు? కోడి తన పిల్లల్ని కాచి కాపాడిన రీతిగా కోడి తన పిల్లల్ని ఏం చేస్తుంది, తన రెక్కల చోటున బాగానే కాపాడుతుంది. కానీ ఎంతసేపు కాపాడుతుంది? ఏదో కొద్దిసేపు, ఒక రోజు 2 రోజులు, దాని తర్వాత అయినా సరే ఒకసారి అది బయటికి వెళ్ళిపోవచ్చు. తల్లి అలా బయటికి వెళ్తే పిల్ల బయటికి వెళ్ళిపోవచ్చు. కోడి దగ్గర నుంచి తన పిల్లకి భద్రత లేకపోవచ్చు. అంటే తన తల్లి రెక్కల చాటున ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ దాటి వస్తే దానికి భద్రత లేదు. కానీ మన యేసు ప్రభువారు రెక్కల చాటున మనల్ని కాపాడుతానంటున్నాడు. ఇదంతా ఆయన రెక్కలే. ఆయన బలిష్టమైన చేతి రెక్కల క్రింద ఆయన బిడలమైన మనము ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడు, ప్రతి వాటి నుండి కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు చెప్తూ ఉన్న మాట, దేవుడు మనల్ని ఏం చేస్తాడు, భద్రపరుస్తాడు. అసలు మనము దేని నుండి భద్రపరుచుకోవాలి, మనం అసలు దేని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనేది చూస్తే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో, Proverbs chapter 4 verse 23, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. దేని భద్రంగా కాపాడుకోమంటున్నారు? నీ హృదయమును. ఎందుకంటే దేవుడు చెప్తాడు, హృదయము మహాఘోరమైన వ్యాధి కలది. ముందు దీన్ని కాపాడుకోండి, పర్ఫెక్ట్గా భద్రపరచుకోండి, ఆటోమేటిక్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మొదటిగా అంటే సాతాను ప్రతి ఆలోచన, చెడు ఆలోచన కూడా మన హృదయంలోనే పుట్టిస్తాడు. కనుక హృదయం ఏం చేసుకోవాలి, భద్రపరచుకోండి. హృదయంలోనికి చెడు ఆలోచన రాకుండా, హృదయంలోనికి రాంగ్ వేస్ రాకుండా, హృదయంలోనికి రాంగ్ థాట్స్ రాకుండా, అలా చేద్దాం, ఇలా చేద్దాము, ఈ పని చేస్తే సరదాగా ఉంటుంది, లేదా అంటే ఇలా కొద్దిసేపు చేద్దాము అని ఒక రకమైన ఎటువంటి చెడు ఆలోచనలు కూడా రానివ్వకుండా మీ హృదయమును భద్రపరచుకోవాలి. ఎలా భద్రపరచుకోవాలో తెలుసా? మీ హృదయము నిండా యేసు ప్రభువారిని నింపుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువారిని మనం నింపేసుకుంటే, ఇఫ్ వి ఫిల్డ్ ద లార్డ్ క్రైస్ట్, యేసు ప్రభువారిని మన హృదయంలో నింపేసుకుంటే ఆటోమేటిక్గా మన హృదయము అపవిత్రం సైడ్కి వెళ్దు. మన హృదయము ఒకవేళ వెళ్ళాలి అని సాతాను ప్రేరేపణలోకి తీసుకొచ్చిన హృదయంలో నిండిపోయిన పరిశుద్ధతను బట్టి మరలా ఆటోమేటిక్గా మనం వెనక్కి వస్తాం. కాబట్టి హృదయంలో ఎవరిని నింపుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని నింపుకొని హృదయాన్ని భద్రపరచుకోవాలి. మరి రెండవదిగా ఏం భద్రపరచుకోవాలి అంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో, Proverbs chapter 21 verse 23, నీ నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమ నుండి వాడి ప్రాణమును ఏం చేస్తాడు? కాపాడుకొనును. హల్లెలూయా. ఏం చేసుకోవాలి, ఏం భద్రపరచుకోవాలి? నోటిని, నాలుకను, ఈ రెండు కూడా భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మెసేజ్ చెప్పాం మీకు, నోటిని, నాలుకను మనము మన టంగ్ని చాలా కంట్రోల్ చేయాలి. దావీదు గారి కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, నా యొక్క నోటిని, నా యొక్క నాలికని భద్రపరచు దేవా, కాపాడు ప్రభువా అని ఒక చక్కని మాట ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై టంగ్ అని.
అంటే నా యొక్క నాలికని నీవే తీసుకో, ఒక భద్రపరచు, పర్ఫెక్ట్ చేయి. అసలు ఇటువంటి రాంగ్ వర్డ్ మాట్లాడకుండా, అనవసరమైన వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, ఏవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకుండా, ఎవరిని దూషించకుండా, బూతులు మాట్లాడకుండా, ఎటువంటి కూడా సనుక్కోకుండా, ఎటువంటి ఒకరి గురించి ఒకరికి చెప్పకుండా, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకుండా, వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏవో రకరకాలుగా మాటలు చెప్పి గొడవలు పెట్టి అటువంటి నాలుక ఉండే కంటే నీ నామాన్ని మహిమపరిచే నాలుక, నీ మాటలు చెప్పే నాలుక, సిగ్గుపడకుండా నీ గురించి నీ కోసం లెగిసి అవసరమైతే సాక్ష్యం చెప్పి, పాటలు పాడి, ప్రార్థన చేసి, ఆరాధన చేసి, నిన్ను మహిమపరిచి నీ మాటలు ఉచ్చరించే నాలుక నాకు దయచే ప్రభు అని మనం ఏం చేయాలి? మన నాలుకను భద్రపరుచుకునే నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. అన్నిటికంటే ప్రమాదకరమైంది ఒకటి హృదయము, రెండు నాలుక. ఎందుకంటే ఈ నోటి నాలుకను బట్టి, నీ నోటి మాటను బట్టే దేవుడు తీర్పు తీర్చేస్తాడని చెప్పారంటే ఒకసారి ఆలోచించండి. ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే చాలా రూల్స్ చెక్ చేస్తారు, చాలా ప్రూఫ్స్ ఉండి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కానీ జడ్జిమెంట్ ఇవ్వరు. అటువంటిది యేసు ప్రభువారు పరలోకంలో ఒక తీర్పు ఇస్తానంటున్నారు. దేన్ని బట్టి ఇచ్చేస్తానంటున్నారు? నీ నోటి మాటను బట్టి తీర్పు ఇచ్చేస్తానంటున్నాడు. ఎయిదర్ నువ్వు పర్ఫెక్టా కాదా, ఏదో నీకు పరలోకమా నరకమా, లేదంటే నువ్వు పరిశుద్ధుడువా అపవిత్రుడువా, ప్రతిదీ కూడా ఒక్క నీ నోటి నాలుకను బట్టి నీకు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కంట్రోల్ యువర్ టంగ్, నీ నాలుకని నువ్వు భద్రపరుచుకోవాలి, ప్రొటెక్ట్ యువర్ టంగ్. ఎందుకంటే నీకు నువ్వు కంట్రోల్ చేయాలంటే చేయలేం. ఎందుకంటే ఆటోమేటిక్గా మాట్లాడాలి, ఆటోమేటిక్గా బూతులు మాట్లాడాలి, ఆటోమేటిక్గా చెడు మాటలు మాట్లాడాలి. వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే మనం కూడా వెళ్ళి అక్కడ చెప్పాలి. ఇటువంటివి మనకు ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటిదాకా మనం చేసే పనులు అయ్యి కాబట్టి ఇప్పుడు కూడా అలా ఉండొచ్చు. కానీ మన నాలుకను దేవుడికి అప్పచెప్దాం. దావీదు గారు అంటారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై టంగ్. నా యొక్క నాలుకను నువ్వు తీసుకో ప్రభువా, నువ్వు భద్రపరచు ప్రభు అని దావీదు గారు ఎలాగైతే ప్రార్థించారో, ఈ మాటలు వింటున్న మనము కూడా అడగాలి. ఏమని? నా హృదయమును భద్రపరచండి, నా నోటిని నాలుకను మీరే భద్రపరచండి. హల్లెలూయా. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలమైన మా అందరితో ప్రభా మీరే అద్భుతంగా మీరు మాట్లాడారు. నీకు వందనములు ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు. అయాతన్నైనా అద్భుతమైన రీతిగా ప్రభా మేమున్న ప్రతి కష్టంలో అతని ఏం అప్లై చేస్తే, ఏది మేము అమలుపరుచుకుంటే విడుదల కలగజేస్తారో అతని భక్తుల ద్వారా చక్కగా మీరు మాట్లాడారు ప్రభా. అందుబట్టి నీకు వందనములు. అతని వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దర్శించండి. పేరు పేరున వరకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా క్రీస్తు యేసు మహిమలో ప్రభా వారికి విడుదల కలగచేసి వారి అవసరతలన్నీ తీర్చి ప్రభా ప్రతి ఒక్కరిని బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.